ఇండియా ఎవరి హోమ్ క్రూసేడ్ దాంట్లో పనిచేసాము. నా భర్త పేరు పీటర్ వెస్లీ అండి. మీలో కొంతమంది తెలిసి ఉండదు, కొంతమంది తెలియకపోవచ్చు. పీటర్ వెస్లీ ఆయన పేరు. మేము ఐడిపేలో ఉంటాము. కృపానందంగా అయ్యగారు చర్చిలోనే మేము 1969లో రక్షణ పడ్డారు మా వారు ఆయన ద్వారా. తర్వాత 71లో మా పెళ్ళి అయింది. మా మేనమామ నాకు ఇప్పుడు దేవుడు తెలియదండి. మేము అన్నిలు దేవుడు అంటే అసలు తెలియదు. విగ్రహారాధికులు అందులో నుంచి దేవుడు మమ్మల్ని పిలిచాడండి. ఆయన ఏర్పరచుకున్నాడు, గొప్ప దేవుడు. మరి నా భర్త దేవుడు నమ్ముకోగానే క్రైస్తవ వివాహమే చేసుకుంటానని మా వాళ్ళకి లెటర్ రాశాడు. రాసినప్పుడు అంటే మా మేనమామ కాబట్టి చిన్నప్పటి నుంచి ఇస్తామన్నాడు కాబట్టి ఆయన లెటర్ రాశాడు. రాసినప్పుడు మా తాతగారు చాలా నిష్టగలవాడు అనమాట. ఆయన ఇవ్వనని చెప్పారు. చెప్పి నన్ను అడిగారు అనమాట, నువ్వు వద్దంటే నీకు అతను చెయ్యం, ఎందుకంటే ఆయన వేరే మతంలో కలిసిపోయాడు అని చెప్పి మా తాత చాలా తిట్టాడండి. అయితే నేను ఏం మాట్లాడలేదు, నాకు తెలియలేదు అసలు. నా 16 సంవత్సరాలు నాకు అసలు ఏం తెలియదు. నేను మాట్లాడకపోతే నేను మాట్లాడట్లేదు అంగీకరిస్తుంది అనేసి మా తాత తీసుకెళ్ళిపోమన్నాడు. వాడు పెంచారు నన్ను. తీసుకెళ్ళిపోమంటే మా పిన్ని దేవుడు నమ్ముకుందండి. అప్పుడు ఆ ఇంటికి తీసుకెళ్ళి దేవుడుల్లో మా పెళ్లి చేశారండి ఘనంగా. మరి పాస్టర్లు అందరూ వచ్చారు, క్రైస్తవ వివాహం చేశారు. దేవుడి కృప అండి, దేవుడి కృప. జగత్ పునాది వేయబడకముందే నేను ఎరిగిన దేవుడికి సెలవు ఇచ్చాడు. అందుకని మరి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. మరి అప్పుడు పెళ్ళైనాక హైదరాబాద్ వచ్చాను. 71లో అయింది మా మ్యారేజ్. 1971లో అప్పుడు హైదరాబాద్లో మా వారు జాబ్ చేస్తున్నారు తెలంగాణ స్విమ్మింగ్ పూల్లో. మన సురేష్ గారు వాళ్ళ ఫాదర్ కూడా అక్కడ చేశారు అనుకుంటా. అయితే మరి అప్పటి నుంచి పరిచయం సురేష్ గారు అయితే చిన్న బాబు అప్పుడు సురేష్ గారు. అప్పుడు మరి పని చేస్తూ ఉండగా దేవుడు పిలిచాడండి మా వారిని. మరి నేను అప్పటికి ప్రభువుని నమ్ముకుని 1 సంవత్సరం అయింది. తర్వాత సహవాసం ప్రపణంగా అయ్యగారి దగ్గరే మరి ప్రభు సహవాసంలో ఉండేవాళ్ళం. తర్వాత ఈఎస్సీలో బాప్టిజం తీసుకున్నాను నేను 1972లో. తర్వాత 76 వరకు ఎదిగాము. మరి సంఘంలో చాలా దేవుడు మమ్మల్ని బలపరిచి దేవుడు పిలిచాడు మా వారిని. తెలంగాణ స్విమ్మింగ్ పూల్లో పనిచేసేటప్పుడు మరి ఆయన పని చేసుకుంటూనే సువార్తకి వెళ్ళేవారు. ఆదివారం రోగుల దగ్గరికి వెళ్ళి మరి సువార్త చెప్పడం, హాస్పిటల్